ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: వందే మాతరం 150 సంవత్సరాల కార్యక్రమం దేశ స్వాతంత్ర్య చరిత్రను స్మరించుకునేందుకు గొప్ప అవకాశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. తిరుపతి నుంచి షిరిడీకి వెళ్లే తిరుపతి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రేపు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. మచిలీపట్నంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల అభివృద్ది పనులను చేపడుతున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. హస్తకళలను ప్రోత్సహించేందుకు జాతీయ హస్తకళల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ తెలిపారు. వార్తల వివరాలు: జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్సభలో ఈరోజు చర్చను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభిస్తూ ప్రసంగించారు. బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గేయం స్వాతంత్ర్య ఉద్యమానికి బలాన్ని, స్ఫూర్తినిచ్చిందని అన్నారు. స్వాతంత్ర్యం అనే ఆకాంక్షను నెరవేర్చడంలో ప్రజలను ప్రేరేపించిన శక్తి వందే మాతరమని ప్రధానమంత్రి అన్నారు. వందేమాతరం గేయాన్ని స్మరించుకోవడం సభలో సభ్యులందరికీ, దేశ ప్రజలకు గౌరవమని కొనియాడారు. వందేమాతరం 150 సంవత్సరాల కార్యక్రమం దేశ స్వాతంత్ర్య చరిత్రను, వైభవాన్ని గుర్తు చేసుకునేందుకు ఒక గొప్ప అవకాశమని ప్రధానమంత్రి తెలియజేస్తూ, वंदे मातरम 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था, और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ था. जब वंदे मातरम 100 साल का हुआ तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था. जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాల పర్యవేక్షణ, ప్రజలు, ప్రభుత్వం మధ్య సమాచార అనుసంధానం, ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆర్టీజీఎస్ ద్వారా పాలనలో పారదర్శకత వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి 2 రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తిరుపతి నుంచి షిరిడీకి వెళ్లే తిరుపతి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రేపు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారని గుంతకల్లు రైల్వే డివిజన్ అడిషనల్ మేనేజర్ సుధాకర్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రేపు ఉదయం 9 గంటలకు తిరుపతి స్టేషన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలియజేస్తూ, తిరుపతి నుంచి సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ యూనియన్ మినిస్టర్ అశ్విని గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ రేపు 10ంటికి జరుగుతున్నది ఆ ప్రోగ్రామ్. బీసీ జనార్దన్ రెడ్డి గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఏపీ స్టేట్ గవర్నమెంట్, ఆయన కూడా వచ్చేస్తున్నారు. తిరుపతి సిటీ నుంచి షిరిడి సాయి సిటీ 2 డివైన్ సిటీస్ ని కనెక్ట్ చేస్తూ ఈ ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. ఇది వారానికి ఒక రోజు జరుగుతుంది. సండే మార్నింగ్ బయలుదేరుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించేందుకు రేపు 9న కార్యశాల నిర్వహించనున్నట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ పరిశోధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్డీసీ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఈ కార్యశాలను సంయుక్తంగా నిర్వహిస్తాయని పేర్కొన్నారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కమర్షియలైజేషన్ ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లను బలోపేతం చేసే అంశంపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో కార్యశాల ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల అభివృద్ది పనులను చేపడుతున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
మచిలీపట్నంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను మంత్రి నిన్న నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి నాయకులందరూ కూడా ప్రజలతోనే ఉన్నారు. అలాగే అటు సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ పెన్షన్లు 100% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం. సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయనే ఇస్తున్నాం. అలాగే మొన్ననే అన్నదాత సుఖీభావ కూడా రైతులకు ఇచ్చాం. చాలా ఆనందంగా ఉన్నారు. రైతు కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్యాడీ పర్చేస్ అన్ని కూడా చూసాం. ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇవాళ చాలా సంతోషకరం ఏంటంటే 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాం. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎ. శ్రీనివాసరావు అన్నారు. స్మార్ట్ ఇండియా 2025 సాఫ్ట్వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేను ఒంగోలులోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏఐసిటిఈ ప్రధాన కార్యాలయం నుంచి హ్యాక్థాన్ ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి హ్యాక్థాన్ ఒక మంచి వేదిక అని తెలిపారు. హస్తకళలను ప్రోత్సహించేందుకు ఈ రోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జాతీయ హస్తకళల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పి. హరిప్రసాద్ తెలిపారు. విజయవాడలో హస్తకళల వారోత్సవాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం హరిప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ లో మనకు ఢిల్లీలో జరిగిన అవార్డ్స్ లో దాదాపు 9 అవార్డ్స్ రావడం చాలా గర్వకారణం. అలాగే ఢిల్లీలో టెక్స్టైల్ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ కమిషనర్ నిర్వహించే శిల్పగురు మరియు జాతీయ హస్తకళ అవార్డులో భారతదేశంలో అగ్ర కళాకారులందరినీ కూడా సత్కరించబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో 3 ఈ యొక్క అవార్డు రావడం, రేపు వాళ్ళు మన గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా వీళ్ళు అవార్డు తీసుకుంటున్నారు. ఇది ఎంతో రాష్ట్రానికి గర్వకారణం. కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నిన్న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సురేష్ బాబు మేయర్ పదవి నుంచి తప్పుకోవడంతో మరో 5 నెలల్లో పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తున్న నేపథ్యంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తీర్మానాలు అవసరం కావడంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరిస్తున్నామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారి ఎల్. లక్ష్మి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వందే మాతరం 150 సంవత్సరాల కార్యక్రమం దేశ స్వాతంత్ర్య చరిత్రను స్మరించుకునేందుకు గొప్ప అవకాశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. తిరుపతి నుంచి షిరిడీకి వెళ్లే తిరుపతి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రేపు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. మచిలీపట్నంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల అభివృద్ధి పనులను చేపడుతున్నామని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.